ఫుల్గా మందు తాయి ఉంటాయి. పాకెట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి. అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు పైకెత్తు, నేను వెతికేస్తాయి. అతను మగాడే, టచ్ చేయడానికి భయంగా ఉంది. నువ్వు కాపురమా చేస్తాయి, లైసెన్స్ తీస్తాయి. ఎత్తు, నా చూస్తాయి. ఎత్తు ఎత్తు. సార్, అయ్యో ఎత్తు ఎత్తు. సూపర్ ఛాన్స్. సూపర్ 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 సూపర్. లేపవే. ఉన్నమే ఆగదు. నీ సుమారు నా వెతికేస్తున్నాయి. వెనకందా ఏం దొరకలేదే, ముందుదా చూడాలి. అయితే లేపు. అడేంకబ్బా, ఆంధ్రదేశం అంతా వచ్చి తమిళనాడు తక్కాళి మీద పడినట్టు ఉందబ్బా. వెతకవే. ఆగవే, వెతుకుతాను. మొత్తం చూడు. ఏం లేదే, ఇక్కడేం లేదే. ఏమైంది నీకు? కార్లో చూడవే. ఒక డైరీ ఉందే, చదువు. రాలిపడే నక్షత్రాన్ని చూసి ఏది కోరుకుంటే అది జరుగుతుందంటారు. అదే నిజమైతే శూన్యంగా మిగిలిన సూపర్ మ్యాటరే. ఇంకా చదువు. ఈ సోదంతా మనకు అవసరమా? చూడు, ఫ్రంట్ పేజ్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. నేమ్ ఆదిత్య, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్. సూపర్. అయ్యో, ఇన్నో కొంచెం సేపు వెతకొచ్చు. లే పద. లే అన్నా, ఎప్పుడు పైన పేపర్ ఉంటాయి, టైగర్ ఉంటాయి. లేపు. ఓకే ఓకే. సూపర్. కాసేపు నీ మీద వేస్తాయి, కాసేపు నా మీద వేస్తాయి. ఎవ్వరికి ఫుల్గా ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తాయి. పక్కకి జరుపు. పైకి లేపు. పద. సమ్మ వెయిట్ పా. ఏం మొహమాట పడకండి, అనుమానం అసలే వద్దు. కావలసింది అడిగి వడ్డించుకుని మరీ భోంచేయండి. ఆడపల్లి వారి విందులో లోపం వచ్చిందనే నింద మాత్రం రానివ్వకండి. భోంచేయండి భోంచేయండి. ఎవడే బాబాయ్ గారు, పెండ్లి కుమార్తె తండ్రి నరసింహరాయలు ఇలా వస్తున్నాడు. ఒక ఆట పట్టిద్దామే. ఓ, అది మగ పెళ్లి వారి జన్మ హక్కయ్యా. అయ్యా, అది లడ్డా? కాదు కాదు, గాడిద గుడ్డు. అవి బూరిలా? కాదు కాదు, బండ రాళ్ళు. అబ్బట్టా బొబ్బట్టా? కాదు కాదు, బియ్యం బొట్టు. అవును, దప్పడం, చారు, పులుసు, మజ్జిగ, పెరుగు అన్ని ఒక్కలాగున్నాయా? నీళ్లు సర్వరోగ నివారణని బిందులు బిందులుగా పోసారా? అసలు ఇవి వంటకాలు కాబట్టి మన కడుపు మంటలో మరీ ఇంత ఘోరం నేనెక్కడా చూడలేదండి. ఆడపెళ్లి వారి కంటికి మన మగ పెళ్లి వాళ్ళు మనుషుల్లా కనబట్టలేదయ్యా. చిన్న చిన్న నలుసుల్లా కనిపిస్తున్నావయ్యా. అవును, ఇంతకీ మనం తిన్న భోజనం మనుషులు తినేదేనా అని అడుగుతున్నా. ఏమిటండి, ఏమైంది? ఏమైందండి?
కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పెరట్లోకి వెళ్ళాలి. చెంబెక్కడ సరిపోతుందయ్యా. ఇది ఎన్నిసార్లు అవుతుంది? చెరువు గట్టయితే ఎన్నిసార్లు అయినా అక్కడే కూర్చుని అక్కడే కడుకోవచ్చాయా? నడవనయ్యా తొందరగా, నా పని ఇక్కడే అయిపోయేలా ఉంది. పుంజిబాయలచ్చమ్మది ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? సరసం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పీకల దగ్గర తిన్నా. ఎవడన్నా చెప్తాను అవుతాడు. పట్టు ఎత్తాడు. కవులు చెప్పమని చెప్తాడు. పెద్ద పెద్ద కవులు అడిగారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. నమ్మడు నీ మా పోటలేదు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఇంకెవరు? మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా ఏమంటే డిఏపి బస్తా వేసావే, ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లో నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? ఏంటి సోరమత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీద మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తిరింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వదిలేస్తా, వదులు. ఏంటత్తా నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళడతా నీకు ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడైతే మీ అన్న చూపించాల. ఎంత బాగా చెప్పావరా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి అయిపోయాడు. నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లెక్కలు ఎప్పుడు పెట్టిస్తావా? ఎప్పుడు నేట్రా? అడగరా. నీ పేరు? రోజా. ఏం చదువుకున్నా? ఇంటర్. డిగ్రీ చదవచ్చుగా? ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను. వంటలు బాగా చేస్తావా? మీరు తింటున్న మైసూర్ పాకు నేను చేసింది. నానా, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మిగతా విషయాలు మీరు చూసుకోండి. అసలే ఫ్యాన్ గాలికి నా జుట్టు రేగిపోతుంది. అలాగే చూడండి మాస్టర్, మా వాడికి అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బాగానే ఉంది. కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా. ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, సమాధానాలు చెప్పానండి. నువ్వు అడగవి రోజా. అది కాదు నా చర్య, అది సాంప్రదాయం కాదు. మీరు ఊరుకోండి. అబ్బా మీరుండండి, అడగనివ్వండి. నేను బిఏ లిటరేచర్, ఆ అమ్మాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటర్. ఆస్క్ యువర్ క్వశ్చన్స్, ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం. నువ్వు అడగవి రోజా. ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది? ఆడది ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది? వెరీ సింపుల్. బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది. సమాధానం సరిగ్గా లేదు, ఆలోచించి చెప్పండి. అది కాదండి, ఒక ఆడపిల్ల పుట్టగానే. మీరు ఊరుకోండి, మధ్యలో దూరతారేంటి? అది కాదే, ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, వివరంగా చెప్దామని. మీరేం చెప్పొద్దు, నేను చెప్పిన జవాబే రైటు, మీరు వేసిన ప్రశ్నే వెధవ ప్రశ్న. తెలీదంటే తెలీదని ఒప్పుకో, అంతేగాని వెధవ ప్రశ్నని ఎద్దేవో చెయ్యొద్దు. సమాధానం నువ్వే చెప్పవా? చెప్పను. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు సంపాదించుకుంటుంది.
ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక భర్తకు భార్య అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. చివరికి ఒక బిడ్డకు తల్లై 100కి 100 మార్కులు సంపాదించుకుని పరిపూర్ణమైన స్త్రీగా ఆడది గుర్తింపబడుతుంది. ఏం చెప్పవే నా బంగారు తల్లి? ఏమయ్యా పెళ్లి కొడక బియ్యే అన్నావు, మరి ప్రశ్న అడిగితే బేరమన్నావే. ఏమండి, మగ పెళ్లి వారం జాగ్రత్తగా మాట్లాడండి. అసలు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఎంత టైం పడుతుంది? మిమ్మల్ని పొమ్మని చెప్పడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు. చిచ్చి, ముందు వెనక ఆలోచించకుండా రావటం మందే పొరపాటురా. ఏదో మాస్టర్ ఇల్లు గౌరవమైన కుటుంబం కదా వస్తారండి. మాస్టర్ గురించి ఏమన్నా మాట్లాడితే మొహం పచ్చడి. ఇంటికి వచ్చిన వాళ్ళ మర్యాద. మీరు ఊరుకోండి. ఏంటి నీ ఇష్టం ఉన్నట్టు అయితే చూస్తూ ఊరుకుంటానా? ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడేది? నీ మొహం అద్దాలు ఎప్పుడు చూసుకున్నావా? ముందుకు నుంచి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూస్తాన్రా ఈ చుట్టుపక్కల ఎవరు నీకు పిల్లనిస్తారో నేను చూస్తాన్రా. మన సుందరకాండ క్లైమాక్స్ వచ్చేసింది. చూడు బాబు, ఇక్కడ ఎవరైనా పెళ్లి జరుగుతుందా? లేదండి. నీ పొందా పెళ్లి రామాలయాలు అని చెప్తుంటే వినిసావరే. చవక ఏడు చదువురా. పెళ్లి రామాలయంలో జరుగుతుందంట. అదే నేను చెప్పాల్సింది నువ్వు చెప్పి అసలు నీ లెవెల్ ఏంట్రా? నేను ఖల్నాయక్ రా, ఖల్నాయక్. ఏంట్రా, నేను ఖల్నాయక్ అన్నప్పుడల్లా నువ్వు నాలుక బయట పెడతావేంటి? నాలుక కోసేస్తాను రోయ్. నేను ఖల్నాయక్ అంటే నీకు Students, today I am going to teach you about the great Charminar. అరే గుండు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి. నాగార్జున సిమెంట్కి, బిర్లా వైట్ సున్నానికి కాదు, కూతుర గుండోడా. ఇంకెవరున్నారు మాత్రం వాళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలీదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగురా. నేను చెప్పింది ఏమన్నా అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువగా లేడు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం